నమస్తే. మనం చూస్తున్నాం హైదరాబాద్ లో ఖైరతాబాద్ వినాయకుడి శోభయాత్ర మొదలైంది. పొద్దున 6 గంటల నుంచే ఈ శోభయాత్ర మొదలైంది. పొద్దున 5 మన రాత్రి 4-5 నుంచే భక్తులు రావడం జరిగింది. భారీగా జనం తరలి వస్తున్నారు. చివరిసారిగా ఖైరతాబాద్ గణేష్ ను దర్శించుకొని నిమజ్జనంలో పాల్గొనడానికి చాలా భారీగా తరలి వస్తున్నారు. ఒకవైపు మనం బ్యాండ్ బాజాలతో సౌండ్ కానీ డీజేస్ తో సంబరాలు కొనసాగుతున్నాయి. భక్తులు కూడా చాలా అదే విధంగా సంబరాలు కొనసాగిస్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ చిన్న పిల్లలు పెద్దలు మహిళలు కూడా ఎక్కువ తరలి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఖైరతాబాద్ కూడా ఆ స్పెషాలిటీ ఏంటంటే గత 72 సంవత్సరాలు ఒక ఫీటు పెంచుకుంటా వచ్చింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖైరతాబాద్ గణేష్ అంటే చాలా స్పెషల్. కాబట్టి దీనికి ఎక్కడ లేని సెలబ్రేషన్ దీనికి ఉంటాయి. ఈసారి ఇంకా సెలబ్రేషన్ అంత స్పెషల్ అనుకోవచ్చు. ఎందుకంటే ఆ బాలరాముని కూడా ఇక్కడ ప్రతిష్టాపించారు. దాన్ని 2 కలిపి సెలబ్రేషన్ ఇంకా భారీగా నిర్వహించారు. ఒకవైపు పోలీసు వారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా. అదేవిధంగా అటు విద్యుత్ శాఖ లేకపోతే వైద్య బృందం కావచ్చు, అన్ని విధాలుగా ప్రభుత్వం ఏర్పాటు చేసి ఖైరతాబాద్ వినాయకుడిని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. చూద్దాం భక్తులు ఇంకా పెద్ద ఎత్తున రావాల్సి వస్తారని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తూ చూడాలి ఎంతమంది భక్తులు వస్తారు, ఎలా సెలబ్రేషన్ జరుగుతాయని కూడా వెచ్చాల్సిన అవసరం. అన్న చెప్పండి అన్న, ఎలా జరుగుతున్నాయి సెలబ్రేషన్ ప్రస్తుతం ఇక్కడ? చాలా బాగా జరుగుతుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చిక్కడపల్లి నుంచి. గతంలో గతంలో ఇప్పటికి తేడా ఏంటి? గతంలో లాగానే జరుగుతున్నాయి, ఇంకా చాలా బాగా జరుగుతున్నాయి. మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నా? కోటి. ఎలా ఉన్నాయి సెలబ్రేషన్స్ మరి రోజు? చూస్తున్నాం భక్తులు కూడా ఇక్కడ చాలా సంబరాలతో ఆనందంతో గణేష్ శోభయాత్రలో పాల్గొనడం జరిగింది. పోలీసు వారు కూడా ఆ భారీ బందోబస్తు ముందుకు సాగుతున్నారు. జరుగుతున్న సంబరాలు భారీ ఎత్తున ప్రజలు భక్తులు తరలి రావడం జరుగుతుంది. ఏ విధంగా జరుగుతుంది? పోలీస్ బందోబస్తు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. ఖైరతాబాద్ సప్తముఖి మహాశక్తి వినాయకుడు, 70 అడుగుల వినాయకుడు, 7 తలలు, 7 సర్పాలు, 14 చేతులు, మరి బ్రహ్మాండంగా భక్తులు పాల్గొన్నారు. లక్షల మంది పాల్గొన్నారు. వారికి అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటూ సీసీ కెమెరా కానీ అడుగుల పోలీస్ బందోబస్తు వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. మరి ఈ రోజు ఊరేగింపుతో బ్రహ్మాండంగా నెక్లెస్ రోడ్ వరకు వెళ్తుంది. మరి 1-2 గంటల వరకు అక్కడ నిమజ్జనం కార్యక్రమం జరిగిపోతుంది. చాలా భారీగా సంబరాలు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. మనం వాళ్ళకి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, సార్ ఎలా ఉన్నాయి సంబరాలు? 69 ఏళ్ళు ఒక లెక్క, ఈ సంవత్సరం ఒక లెక్క. ఉత్సవాలంటే ఉత్సవాలు లెక్క నడిచాయి. యావత్ భారతదేశం, ప్రపంచ దేశాల నుంచి అందరు వచ్చారు. కంట్రోల్ చేయలేనంత పబ్లిక్ వచ్చారు. 40 ఫీట్ రోడ్ కూడా ఫుల్ అయింది. జనరల్గా ఏంటంటే మా వినాయకుడితో ఒక మహిమ ఉన్నది. దర్శనం చేసుకుంటే అన్ని పనులు అయితాయని తెలుసు కాబట్టి భారీ ఎత్తున ఈ వినాయకుడి దగ్గరకు వచ్చింది. ఇవాళ కూడా చూస్తున్నారు కదా, మా వినాయకుడు నిమజ్జనమైన దాకా గ్రేటర్ హైదరాబాద్ ఎవరు నిద్రపోరు, ఎవరు జరగరు. అంటే సార్ చాలా స్పెషల్ ఏంటంటే బాలరాముని కూడా ఇక్కడ ప్రతిష్ఠింపడం జరిగింది. 2 సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి? అదే కాక బాలరాముని రావుకేతు కాకుండా కూడా ఇక్కడ శివుని కళ్యాణం, ఇక్కడ శ్రీనివాస కళ్యాణం, లోక కళ్యాణానికి పెట్టింది. ఎందుకంటే ప్రపంచ దేశాల ఎన్ని విద్రోహాలు అవుతున్నాయి మీకు తెలుసు కాబట్టి లోక కళ్యాణానికి 2 కళ్యాణాలు అక్కడ పెట్టినాం. సౌకర్యాలు ఎలా ఉన్నాయి? ఎందుకంటే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలంటే భారీగా మహిళలు పిల్లలు ఎక్కువ తరలి వస్తారు. అటు పోలీస్ శాఖ కావచ్చు, లేకపోతే వైద్య బృందం కావచ్చు, ఏ విధమైన సౌకర్యాలు కల్పించారు ప్రజలకు ఇబ్బందులు కాకుండా? గ్లోబల్ హాస్పిటల్తో సహా గవర్నమెంట్ హాస్పిటల్, మెడికల్ క్యాంపులు, పోలీస్ డిపార్ట్మెంట్, వాటర్ వర్క్స్, మున్సిపల్ సర్వం ఇక్కడ ఉండి అందరికి ఏ లోటు లేకుండా, ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ గారికి, సివి ఆనంద్ గారికి, మా సీఎం గారికి, మా అధ్యక్షుడు దానం నాగేంద్ర గారికి, మా చైర్మన్ రాజ్ కుమార్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎటువంటి ఒక్క ఇన్సిడెంట్ కూడా కాలే. చెప్పండి ఎట్లున్నాయి సెలబ్రేషన్? మరి సురేందర్ గారు చెప్పినట్లు అన్ని విభాగాలతో జిహెచ్ఎంసీ, లా అండ్ ఆర్డర్ అన్ని విభాగాలతో సంపర్కం చేసి కూడా ఒక ప్రీ ఆర్గనైజ్డ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 1 గంట లోపు మహాగణనాథుని నిమజ్జనం చేసి తద్వారా భాగ్యనగర్ నుంచి వచ్చేటువంటి మిగతా గణనాథులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ వ్యవస్థ కొనసాగించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రైట్, ఇది భక్తులు చెప్తుంది ఏంటంటే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలంటే నవరాత్రులు ఒక లెక్క ఉంటుంది, నిమజ్జనం రోజు ఇంకో లెక్క ఉంటుంది. చాలా భారీగా ఉత్సవాలు జరుగుతాయి. జనాలు కూడా ఎక్కువ తరలి వస్తారు. సెలబ్రేషన్స్ కూడా అదే విధంగా ఉంటాయి. బట్ పోలీస్ శాఖ కావచ్చు, వైద్య బృందం కావచ్చు, సరైన ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కాకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. మనం చూడొచ్చు, మనకి అయితే ఖైరతాబాద్ గణేష్ విగ్రహం తరలి వస్తుంది నిమజ్జనానికి. పొద్దున ఏదైతే గవర్నమెంట్ పెట్టిన షెడ్యూల్ ప్రకారం 6 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2 గంటల లోపు నిమజ్జనం కావాలి అని చెప్పేసి పోలీసు వారు షెడ్యూల్ ఇచ్చడం జరిగింది. చూద్దాం ఇంతవరకు సెలబ్రేషన్ ఇంకా
ముందుకెళ్తే మనం ఇక్కడ ఉన్న భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొందరు భక్తులు ఉన్నారు, ఎవరైతే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా స్వచ్ఛందంగా వచ్చి సేవలు చేస్తారు. అన్న చెప్పండి అన్న, ఏ విధమైన అంటే ప్రభుత్వం ఒకవైపు సేవలు చేస్తుంది, మీరు ఏ విధమైన ప్రజలకు ఏ విధంగా అందిస్తున్నారు సేవలు? మేము ఇక్కడ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ కమిటీ తరఫు నుంచి మరి మా ఓల్డ్ సేబీ క్వార్టర్స్ ఖైరతాబాద్ బ్రైట్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి గత 45 సంవత్సరాలుగా ఇక్కడ భాగ్యనగర్ నిమజ్జనానికి వచ్చే భక్తులకి ఇక్కడ మంచినీటి సదుపాయం మరియు పులిహోర ప్రసాదం 40 సంవత్సరాల పై నుంచి ఇక్కడ చేసుకుంటూ వస్తున్నాము. ప్రతి ఒక్క మండపానికి ఇక్కడ స్వాగత వేదికతో పాటు ఇక్కడ వచ్చిన భక్తులకు అవగాహన చేస్తూ ఈ యొక్క వేదికను ఏర్పాటు చేస్తున్నాము. దీనికి ఇక్కడ ఉన్న బస్సివాసులు అందరూ మాకు సహకరిస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ నిర్విరాటంగా ఎంతో వైభవంగా ఇక్కడ ఈ యొక్క వినాయక శోభాయాత్ర జరుగుతుంది. అంటే ఖైరతాబాద్ గణేష్ అంటేనే చాలా మంది ప్రజలు తరలి వస్తారు. తెలంగాణలో చాలా ఫేమస్ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు. నవరాత్రులు ఒకవైపు ఉంటే ఈ ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం నుంచి ఒకవైపు ఉంటాయి. ఎంతమంది ప్రజలు వస్తారు, ఎలా చూస్తారు? ఈ వినాయక నవరాత్రి పూజలలో దాదాపు ఒక కోటి పైన ఈ యొక్క జనం వస్తారు. ప్రతిరోజు ఒక 5 లక్షలకు తక్కువ జనం రాదు. ఈ యొక్క ముఖ్యమైన ఈ రోజు మాత్రం నగరం నుంచి కాక రాష్ట్రం నుంచి విదేశాల నుంచి కూడా ఇక్కడ భక్తులు కూడా ఇక్కడ వచ్చి దర్శించుకుంటారు. ఈ యొక్క ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ నిర్వహించే ఈ యొక్క వినాయక నవరాత్రి పూజలు భారతదేశంలోనే ఒక ఆకర్షణగా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. కాబట్టి మొక్కులు చెల్లించుకోవడానికి కూడా రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి కూడా ఇక్కడ వస్తుంటారు భక్తులు. అంటే ఒకవైపు అటు ఖైరతాబాద్ వినాయకుడు సంబరాలు చాలా ఘనంగా బ్యాండ్ మేళాలతో ముందుకు వస్తున్నాయి, మరోవైపు ప్రజలు ఒకవైపు వస్తున్నారు. ఏ విధంగా సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ ప్రభుత్వం తరఫు నుంచి మరి ఇక్కడ వినాయకోత్సవ సమితి తరఫు నుంచి ఇక్కడ మంచినీటి సదుపాయము, టాయిలెట్స్ కానీ ప్రతి ఒక్క సదుపాయం ఉంటుంది. ఇక్కడ ఎమర్జెన్సీగా అంబులెన్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా పోలీస్ సిబ్బంది ఒక శోభాయాత్రలో ఈ 11 రోజుల నవరాత్రుల పూజలలో భక్తి శ్రద్ధలతో వారు వచ్చే భక్తులకి వారు ప్రతి ఒక్క అవగాహన సదస్సులతో పాటు ఏది ఎక్కడ అనేది ఏర్పాటు చేసుకుంటూ ప్రసాదాలు ప్రతి ఒక్క మండపం దగ్గర ప్రసాదాలు కూడా పంచడం జరుగుతుంది. ఒక్కసారి ఆ గణేష్ని తలుచుకుంటూ ఒక జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇది ఇక్కడ భక్తులు చెప్తారు. భక్తులు కూడా ఒకవైపు చాలా రద్దీగా కొనసాగుతుంది. ఒకవైపు బ్యాండ్ మేళాలతో భారీగా ఆ సౌండ్లతో గణేష్ వినాయకుడు ముందుకు సాగడం జరుగుతుంది. అదేవిధంగా ఒకవైపు స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా వాళ్ళకు ఆ స్వచ్ఛందంగా సేవలు అందించాలంటే ఇక్కడ ఉన్న గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్స్ చెప్పడం జరుగుతుంది. రైట్, మనం ఇంకా చూస్తున్నాం అటు బలరాముడు కూడా ముందుకు తరలి రావడం జరుగుతుంది. అదేవిధంగా పోలీసు వారు ఒకవైపు బందోబస్తు నిర్వహిస్తూనే జనాల్ని అట్రాక్ట్ చేయడానికి గుర్రాల మీద సవారీ చేస్తూ వాళ్ళు ముందుకు రావడం జరుగుతుంది. ఎందుకంటే జనాలు వాళ్ళని అట్రాక్టివ్ ఉంచడానికి, వాళ్ళ సంబరాలు ఇంకా ఉత్తేజం పెంచడానికి పోలీసు వారు కూడా గుర్రాల పైన సవారీ చేస్తూ బలరాముడిని ఖైరతాబాద్ వినాయకుని కూడా ముందుకు ఆ నిమజ్జనానికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. మనం చూడొచ్చు భారీ ఎత్తున ఆ ప్రజలు కూడా భక్తులు ఇక్కడ తరలి రావడం జరుగుతుంది. మనం అక్కడ ఏదైతే అటు శివుడు కానీ ఇంకోవైపు అటు బలరాముడు కానీ వాళ్ళు ముందుకు తరలి వస్తున్నారు. ఎందుకంటే నిమజ్జనంలో భారీ ఎత్తున అటు వైపు బ్యాండ్ మేళాలతో డీజేలతో డప్పు సప్పులతో భారీగా ముందుకు వచ్చి సెలబ్రేషన్ కొనసాగించడం జరుగుతుంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఇక్కడే బిర్లా టెంపుల్ దగ్గర ఉంటాం. ఎలా ఉన్నాయి సార్ సెలబ్రేషన్స్? ఈసారి అయితే చాలా బాగున్నాయి లాస్ట్ ఇయర్ కంటే. అంటే ఒకవైపు మన ఖైరతాబాద్ వినాయకుడు అయితే ఘనంగా జరుపుతూ వస్తున్నారు, మరోవైపు సిటీలో ఉన్న వినాయకులందరూ ట్యాంక్ బండ్ కి తీసుకొచ్చి నిమజ్జనం చేస్తారు. ఈసారి ఎట్లా ఉంటున్నాయి? ఈసారి కూడా సేమ్ లాస్ట్ ఇయర్ లాగానే ఉన్నాయి, కానీ చాలా రష్ ఉంది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా పాల్గొంటారు సెలబ్రేషన్స్ లో? మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉంటాం కాబట్టి ఎవ్రీ ఇయర్ ఇక్కడ వచ్చి సెలబ్రేట్ చేసుకొని చూస్తాం. ఇంకా అప్పటికిప్పటి తేడా ఏమనిపిస్తుంది మరి? అప్పటికిప్పటి సేమే ఉంది, సెలబ్రేషన్స్ ఎప్పుడు సేమే ఉంటాయి కదా. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? బిర్లా టెంపుల్ నుంచి వచ్చామండి. ఎట్లున్నాయి సంబరాలు ఈసారి? చాలా బాగున్నాయండి. అంటే ఒకవైపు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు బాగా ఘనంగా జరుగుతాయి, మరోవైపు ట్యాంక్ బండ్ మీద దాదాపు అన్ని మండపాలకు సంబంధించిన వినాయకులు వస్తారు. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంటదండి ఇక్కడ. మేము ప్రతి సంవత్సరం వస్తాం ఇక్కడికి. ప్రతి సంవత్సరం వస్తాం. అవునండి, అందరం వస్తాం. మేము చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నామండి. 30 years నుంచి వస్తాం. అంటే ఒకవైపు అటు పెద్ద వినాయకుడు ఇవన్నీ గణేశుడు చూడడానికి ఇక్కడికే వస్తాం. అందరం ఇక్కడికే వస్తాం. మేము ఇక్కడే బిర్లా మందిర్ దగ్గర ఉంటాం. ఈసారి ఎట్లున్నాయి మరి సంబరాలు? ఈసారి బాగుంది, ఎప్పటికన్నా బాగుందండి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మాది ఇక్కడేనండి, బిర్లా టెంపుల్. ఎట్లున్నాయి సార్ మా సంబరాలు, ఎలా జరుగుతున్నాయి? చాలా రంగరంగ వైభవంగా జరుగుతున్నాయండి. మేము చాలా సంతోషంగా ఉన్నాం. అంటే మనకు నవరాత్రి ఉత్సవం, గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంటే ఒక లెక్క, నిమజ్జనం రోజు ఘనంగా జరుగుతాయి సంబరాలు కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి మాకి. మీ ఎట్లా ఉంది ప్రస్తుతం, ఎలా చూస్తారు ఈ సంబరాలు అన్నింటినీ?
ఎవ్రీ ఇయర్ ఇలాగే ఉంటుంది. చాలా అంటే సందడిగా పిల్లలు డాన్స్లు ఆడడం అంతా సందడిగా చాలా పబ్లిక్, కానీ ఈసారి కొంచెం పబ్లిక్ తక్కువ అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ టైం కల్లా ఇప్పుడు ఇక్కడ ఫుల్ అయిపోతున్నాయి కానీ చాలా తక్కువ ఉంది. అంటే చాలా వినాయకులు తీశారు కదా, అలాగని కొంచెం మేము ఇక్కడే పక్కనే ఉంటాం బిర్లా మందిర్లో. దోమలు కూడా మాది ఎట్లున్నాయి సంబరాలు ఈసారి? బాగున్నాయండి, చాలా మంచి. ఖైరతాబాద్ గణేశం దర్శించుకున్నారా మీరు? కలిగించుకున్నాం, చాలా చూసి వచ్చినాం, ఆయనకు దర్శనం చేసుకున్నాం, చాలా మంచిగా. అంటే మనకు నవరాత్రి ఉత్సవాలు ఒక లెక్క ఉంటే ప్రస్తుతం నిమజ్జనం రోజు ఇంకో విధంగా సంబరాలు ఉంటాయి కదా, ఎట్లున్నది? అది మంచిగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. మాది తుమ్ముకుంటా కానీ మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినాం. వస్తారా ప్రతి సంవత్సరం? ప్రతి సంవత్సరం చూడడానికి వస్తాం, చాలా బాగుంటుంది. ఖైరతాబాద్ వినాయకు మాత్రం కంపల్సరీ చూస్తాం మేము, ఎక్కడున్నా సరే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గజ్వేల్ అండి, గజ్వేల్ నుంచి చూడడానికి వచ్చాము. ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం, మాకు చాలా ఇష్టం గణేష్, ఖైరతాబాద్ గణేష్ చూడాలండి. పిల్లలతో వెంబడే వచ్చాము, వీళ్ళందరూ మా పిల్లలే. చాలా బాగుందండి, బాగున్నాయి కూడా. మేము వినాయకుని కూడా చూసి దర్శనం కూడా చేసుకొని వచ్చాం, చాలా బాగా అనిపిస్తుంది. బిర్లా మందిర్ బాగున్నాయి, బాగా జరుగుతుంది. గతంలో కానీ ఇప్పుడు బాగుంది. అంటే మనకు ఒక వైపు ఈసారి స్పెషల్ అనుకోవచ్చు, ఎందుకంటే ఒక ఖైరతాబాద్ గణేశుడు అనుకోవచ్చు, మరోవైపు బాలరాముని ప్రతిష్టాపించారు కదా, ఆ రెండు సంబరాలు ఒకసారి వచ్చాయి, ఎట్లా అనిపిస్తుంది? బాగుంది, ఈసారి బాగుంది, చాలా బాగా ఇంట్రెస్ట్. చాలా బాలాపూర్ గణేశుడు, ఖైరతాబాద్ గణేశుడిని చిన్న ఉన్నప్పుడు చాలా లైక్ చేస్తాము. ఆ గణేశుల కోసం ఇక్కడ దాకా వస్తాము. ఎట్లా అనిపిస్తుంది? ప్రస్తుతం హైదరాబాద్ లో చాలా ఘనంగా సెలబ్రేషన్ జరుగుతుంది, ఎటు చూసినా సరే. చాలా బాగుంటది. పోయినసారి కంటే ఈసారి ఫుల్ జనాలు ఉన్నారు, చాలా బాగా అనిపిస్తుంది. కుటుంబ సమేతంగా వచ్చారా? కుటుంబ సమేతంగా వచ్చారు. అంటే చివరిసారిగా ఈ సంవత్సరంలో చివరిసారిగా ఖైరతాబాద్ గణేశుని దర్శించుకుంటూ ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది మనకైతే. నవరాత్రి ఉత్సవాలు పాల్గొన్నారా? చూసారా అప్పుడు? చూసినాం, అప్పుడు కూడా ఫుల్ జనాలు వస్తారు, చాలా బాగుంటది, మంచిగా జరుగుతుంది, మంచిగా అనిపిస్తుంది మనకైతే, చాలా బాగుంటుంది. సెలబ్రేషన్స్ ఎలా చూడొచ్చు? చాలా బాగుంది, అంతకుముందు కంటే ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంది. ట్రాఫిక్ పరంగా కానీ మంచి దేవుళ్ళ నిమజ్జనం చేయడం కానీ చాలా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు? మేము సుచిత్ర నుండి వచ్చాము, ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుంది, పిల్లలైతే ఆనందంగా ఎంజాయ్ చేస్తారు. ఎక్కడి నుంచి వచ్చారా మీరు? ఇక్కడే దోమలు కూడా. ఎలా ఉన్నాయి సార్ సంబరాలు? ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? ఇప్పుడు చాలా బాగుంటాయి ఇక్కడ హైదరాబాద్ లో. ఈ టైంకి ఖైరతాబాద్ వస్తారు కాబట్టి ఇక్కడికి రావడానికి వస్తాం, ప్రతి ఇయర్ వస్తాం. అంటే మనకు ఖైరతాబాద్ నవరాత్రి ఉత్సవాలు ఒక లెక్క ఉంటాయి, నిమజ్జనం రోజు ఇంకో వేరే లెవెల్ సంబరాలు ఉంటాయి కదా, ఇలా చూడొచ్చు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ నవరాత్రులు పూజ చేసి దేవుణ్ణి హ్యాపీగా పంపించాలని అనిపిస్తుంది. మీరు దర్శించుకున్నారా మన నవరాత్రి ఉత్సవాలు గణేశుని? యాక్చువల్గా ఎక్కువ రష్ ఉంటుందని ఇళ్ళలో ఈసారి, అదర్వైజ్ నార్మల్గా వెళ్తూ ఉంటాం. బట్ ఇక్కడైతే ప్రతి ఇయర్ దర్శనం చేసుకుంటాం వెళ్ళేటప్పుడు. ఫ్యామిలీతో వచ్చారు ఇప్పుడు? అవునండి, థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి వచ్చారండి మీరు? బెంగళూరు సార్. బెంగళూరు నుంచి వచ్చారు? బెంగళూరు సార్. ఎట్లున్నాయి సంబరాలు? అంటే హైదరాబాద్ సిటీలో, తెలంగాణలో బాగున్నాయి, సూపర్ గా బాగున్నాయి. అంటే అంత దూరం నుంచి ప్రతిసారి వస్తారా లేక ఎట్లా? ఇదే సార్ ఫస్ట్ వచ్చి ఉండేది బెంగళూరు నుంచి. ఇదే ఫస్ట్. అంటే మీకు ఎవరైనా చెప్పారా ఇట్లా సెలబ్రేషన్ జరుగుతుంది, లేకుంటే మీరే ఆ మీడియా ద్వారా చూసి వచ్చారా? మేము మీడియా చూస్తూ ఉంటాం కదా, ఏమో ట్రై చేసి టైం ఉంటే ఇక్కడ మాకు, ఇప్పుడు టైం దిక్కింది వచ్చినాం మేము. నైట్ వచ్చినాం, నైట్ వచ్చి ఇక్కడే ఉన్నారా? నైట్ ఈయన ఉన్నాం సార్. మరి దర్శించుకున్నాడా? తెలంగాణలో అతిపెద్ద వినాయకుడు అంటే ఖైరతాబాద్ వినాయకుడు గారు దర్శించుకున్నారా? దర్శనం అయింది సార్, దర్శనం అయింది. ఎప్పుడెప్పుడు నిమజ్జనం అయ్యేదాకానే ఉంటారు ఇక? ఈయన ఉంటాం సార్ ఆడపల్లి. ప్రాపర్ ఎక్కడన్నా మీది? మాది చిత్తూరు ఆంధ్ర. ప్లేస్ వచ్చింది మాది బెంగళూరులో. ఓకే. సో కేవలం గణేష్ నిమజ్జనానికి ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ పైన ఉన్నాం. ఏదైతే ఇక్కడనే ఖైరతాబాద్ గణేష్ ఈరోజు నిమజ్జనం కాబోతున్నాడు. ఎందుకంటే పొద్దున 6 గంటల నుంచే ఖైరతాబాద్ ఆ మండపం నుంచి అయితే ఖైరతాబాద్ విఘ్నేశుడు 72 అడుగుల విఘ్నేశుడు ఈరోజు మండపం నుంచి బయటకు వచ్చి ఆ నిమజ్జనం కానికి రెడీ అయ్యిండు. చాలా దరువులతో సంబరాలతో ముందుకు కొనసాగుతున్నాం. మనం చూస్తున్నాం, ఇందాక కూడా మనం విజువల్ చూస్తాం. ఎందుకంటే ఖైరతాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత పొద్దున 6 గంటలకు అయితే ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం పొద్దున 6 గంటలకు మండపం నుంచి బయలుదేరి 2 గంటల లోపు ఇక్కడ ఆ ట్యాంక్ బండ్ మీదకి వచ్చి ఇక్కడ
నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రత్యేకంగా 4వ నంబర్ క్రేన్ దానికి కేటాయించి మనం చూడొచ్చు. మనకి ఏదైతే 4వ నంబర్ క్రేన్ మనకు కనిపిస్తుంది. ఇక్కడనే ఖైరతాబాద్ వినాయకుడు ప్రత్యేకంగానే మన నిమజ్జనం కాబోతున్నారు. ఆ నిమజ్జనం భారీగా భక్తులు రావడం, ఆ భక్తులకు తగ్గట్టుగా పోలీసులు కూడా అదేవిధంగా భారీ బందోబస్తు కల్పించడం, అటు విద్యుత్ శాఖ కావచ్చు, ఇటు వైద్య బృందం కావచ్చు, అన్ని విధాలుగా ప్రభుత్వం ప్రజలకు సహకరిస్తూ వాళ్ళని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాల్లో మన నవరాత్రి ఉత్సవాలు ముగించుకొని ఖైరతాబాద్ గణేశుడు ఈరోజు నిమజ్జనం కాబోతున్నాం. మనం ఇక్కడ చూడొచ్చు చాలా మంది, చాలా పెద్ద పెద్ద క్రేన్లు కూడా ఉన్నాయి, చాలా పోలీసు బృందం కూడా ఇక్కడ కనిపిస్తుంది. భక్తులు కూడా చాలా తరలి వస్తున్నారు. ఆ జన సంద్రోహం మనకు కనిపిస్తుంది. మనం ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం క్రేన్లో ఏ విధంగా ఏ టైం. ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అయితే 2 గంటల లోపే ఇక్కడ నిమజ్జనం కావాలన్నారు. కానీ ఇక్కడ మనం జనాల్ని చూస్తే, ఆ జన సంద్రోహాన్ని చూస్తే 2 గంటల లోపు అయితే 2 దాటిపోతాయని కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. సూపర్ క్రేన్ దగ్గర ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడు నిమజ్జనం కాబోతున్నాడు. ఆ సూపర్ క్రేన్కి సంబంధించిన ఆ బృందం ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి అన్న, ఎప్పుడు మీకు ఏ విధమైన షెడ్యూల్ వచ్చింది, ఏ టైంకి వినాయకుడు ఇక్కడ చేరుకుంటాడు, ఎప్పుడు నిమజ్జనం అవుతుంది? 1 గంటల వరకు అయితే వస్తుందని చెప్పారు, కంప్లీట్ అయిపోవాలని మీకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం 1 గంటల వరకు అయితే. అంటే చాలా ఒకవైపు పోలీసులు బృందం భారీ బందోబస్తు, ఒకవైపు ప్రజలు, వీటన్నింటి మధ్యలో ఏ విధమైన చర్యలు తీసుకుంటారు సేఫ్టీ పరంగా? అంతా బాగానే ఉంది, సేఫ్టీ అంతా బాగానే ఉంది. అంతా మేము తీసుకునే చర్యలు మొత్తం తీసుకున్నాం, అంతా రెడీగా ఉంది అంతా. ఇది ఇప్పుడు సూపర్ క్రేన్ అంటే కేవలం ఖైరతాబాద్ వినాయకుడి కోసం ఒక్కదాని కోసమేనా ఇది దీనికి నిమజ్జనం? ఏనికి అంటే ఈ బండి ఖైరతాబాద్ వినాయకుని ఒక్కదాని కోసమే, మిగతా అన్ని మొత్తం అన్ని క్రేన్ల కోసం. ఏదైతే సూపర్ క్రేన్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే, సూపర్ క్రేన్ అని మాత్రం కేవలం ఖైరతాబాద్ వినాయకుడు, ఎందుకంటే చాలా అతి భారీ నుంచి మన భారీ విగ్రహం కాబట్టి వాళ్ళు కేవలం దానికోసమే ఇక్కడ కేటాయించి చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మనం ఇంకా ఇక్కడ డిఆర్ఎఫ్ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటారు, ఒకవేళ సేఫ్టీ చర్యలు ఏమున్నాయనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి అన్న, ఎట్లా ఇప్పుడంటే ఖైరతాబాద్ వినాయకుడు ఇంకా సేపటి రాబోతున్నారు కదా, ఏ విధమైన సేఫ్టీ చర్యలు తీసుకోబోతున్నారు? అంటే పబ్లిక్ ని ఇక్కడ నుంచి అవాయిడ్ చేయడానికి ఫస్ట్ ప్రయత్నిస్తామన్నా. చాలా వరకు క్లియర్ చేసినాం డిఆర్ఎఫ్ నుంచి. మేము లాస్ట్ టైం కూడా 2 days బ్యాక్ ఒక నార్మల్గానే ఒక ఉమెన్ జారీ లోపల పడ్డది, ఆమె సేవ్ చేసినాం డిఆర్ఎఫ్ తరపు నుంచి. మేము వాలంటీర్స్గా చూస్తున్నాం. ఇంకా పబ్లిక్ని కూడా ఎక్కువ రానియకుండా క్లియర్ చేస్తున్నాం అంత మాక్సిమం. అంటే మనకు సిటీ నుంచి ఈరోజు చాలా వరకు వినాయకులు తరలి వస్తారు నిమజ్జనానికి. మరోవైపు 72 అడుగుల ఖైరతాబాద్ వినాయకుడు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. జన సంద్రోహం చాలా ఉండబోతుంది కదా. ఈ సేఫ్టీ విధంగా మీకు ఏ విధమైన ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి, ఏ విధంగా జిహెచ్ఎంసీ నుంచి ఏ విధంగా తీసుకోబోతారు? అంటే మాకు వాలంటీర్స్గా మేము తీసుకునేది ఏంటంటే, అది మేము జనాలకి ఫీడ్బ్యాక్ వెనకల నుండి సేవింగ్ చేయడమే మా లోపల బోర్డింగ్లో కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళు కూడా రెడ్ అలర్ట్లోనే ఉంటారు. మ్యాక్సిమం ఖైరతాబాద్ రాగానే, బడా గణేష్ రాగానే వాళ్ళు కూడా ఈ సరౌండింగ్లోనే మొత్తం క్లియర్ చేసేస్తారు, కవర్ చేసేస్తారు. ఆ పబ్లిక్ ఏంటంటే, ఇప్పుడు ట్రైన్ల దగ్గర ఇద్దరిని డిఆర్ఎఫ్ వాలంటీర్స్ని పెట్టిరు. అట్లా మేము అబ్జర్వ్ ప్రతి ఒక్కటి ఆ బడా గణేష్ రాగానే ప్రతి ఒక్కరికి రెడ్ అలర్ట్గా మెసేజ్ ఆల్రెడీ ఫార్వర్డ్ అయిపోతుంది. మామూలుగా చర్యలు తీసుకుంటాం చిన్నవి. అంటే మీకు చెప్పారా జనాలంతా ఇక్కడ వరకు వస్తారు అని చెప్పేసి? చెప్పారన్నా, మీరు కూడా కొంచెం రెడ్ అలర్ట్గా ఉండాలి, కొంచెం కేర్ తీసుకోవాలి. ఈ ఒక్కరోజు పబ్లిక్ కూడా కంట్రోల్ చేసుకోలేము, ఇలా చెప్పిన మాట కూడా వినరు, మీరే కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పిరన్నా. అంటే ఒకవైపు జిహెచ్ఎంసీ కావచ్చు, లేకపోతే ప్రభుత్వం కావచ్చు, ఏ విధమైన చర్య అంటే సౌకర్యాలు ఏ విధంగా కల్పించింది, ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది? చర్యలు అంటే ఇంకా సేవింగ్స్ మాకైతే వాలంటీర్స్గా పెట్టారు, పోలీసు వాళ్ళు కూడా మాకు సహకరిస్తుర్రు, జిహెచ్ఎంసీ కూడా మాకు సహకరిస్తుర్రు. ఇంకా డిఆర్ఎఫ్ ఉండి మేము కూడా వాళ్ళకు కూడా కన్వీనియంట్ అయ్యేటట్టుగా మేము కూడా నడుచుకుంటున్నాం వాళ్ళ లెక్క. రైట్, ఇది పరిస్థితి. ఏదైతే ఇక్కడ ట్యాంక్ బండ్ పైన పెద్ద క్రేన్లను పెట్టి ఇక్కడ సిటీ నుంచి పూర్తిగా వచ్చిన వినాయకులన్నీ ఇక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుంది కాబట్టి ఒకవైపు డిఆర్ఎఫ్ బృందం, మరోవైపు పోలీస్ బృందం కూడా భారీ బందోబస్తుతో ఎక్కడా కూడా ఆ జనాలకు కానీ భక్తులకు కానీ ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా వీళ్ళు చాలా వరకు సేఫ్టీ కొనసాగిస్తున్నారని చెప్పేసి ఇక్కడ వాళ్ళతో మాట్లాడితే తెలుస్తుంది. మనం చూడొచ్చు. మనం ఇంకా ఇక్కడనే ఖైరతాబాద్ గణేశుడు వచ్చి ఈ సూపర్ క్రేన్ నుంచే మనకు నిమజ్జనం